దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మీకే శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నీ సన్నిధిలో నేను అనే ఈ కార్యక్రమాన్ని మరలా వధువైన క్రీస్తు సంఘము ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి ఈ దివ్యమైనటువంటి నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమాన్ని ఈ దినం నుంచి మరలా పునః ప్రారంభించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దిన ధ్యానాంశాన్ని మనందరం కూడా చదువుకుందాం. అయితే పరమగీతము 2వ అధ్యాయము మరి 8వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుని యొక్క స్వరము మనతో మాట్లాడుతున్నటువంటి మాట. మరి ఆయన చెప్పుచున్నాడు, మరి ఆయనను కలిగి ఉన్న మనము కూడా చెప్పుటకు సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ మాట ప్రియుని యొక్క ప్రియురాలు చెప్తున్నటువంటి మాట. ప్రియుడు అనగా యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు ప్రియమైనది సంఘము, ఆయనకు ఇష్టమైనది సంఘము, ఆయన ఏర్పరుచుకున్నది సంఘము. సంఘములో ఉన్నటువంటి నీవు నేనే దేవునికి ఇష్టమైనటువంటి వారం. హల్లెలూయా. మరి చూస్తున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, మరి దేవుని యొక్క సన్నిధిలో నీవు నిలిచి ఉన్నవారు అయితే, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించుదానివైతే, ప్రేమించువాడవైతే, దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వాడవైతే, దేవునికి సమీపముగా జీవించుచున్నవాడవైతే, ఈ దినమున దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందు నిమిత్తము దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే ఇక్కడ చూడండి. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా మనము బాహ్య సౌందర్యమును చూసి చాలా నేను అందముగా ఉన్నాను, నేను చాలా చక్కగా ఉన్నాను, చక్కని కన్నులు నాకున్నాయి, చక్కని స్వరము నాకుంది, చక్కని రంగు నాకుంది, చక్కని దేహదార్ఢ్యము నాకు ఉంది, చక్కగా ఉన్నాను నేను అని మన యొక్క శరీర సౌందర్యమును గురించి మనము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. చాలా రంగున్నవారు నేను బాగా రంగున్నాను, నేను చాలా చక్కని రూపవతుణ్ణి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు పై రూపమును లక్ష్య పెట్టరు, కానీ అంతరంగమందున్న నీ హృదయాన్ని దేవుడు లక్ష్య పెడుతూ ఉన్నాడు. ఈ దినమని దేవుడు అంటున్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడో, దేవుని యొక్క మాట ఏమై ఉందో, దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో తెలుసుకునేటువంటి సంఘమే నిజమైన సంఘం. హల్లెలూయా. ఈరోజు లోకములో ఎన్నో రకాలుగా మరి సంఘములు నడిపించబడతా ఉన్నాయి. ప్రతి సంఘమునకు దేవుని యొక్క స్వరము మరి వినబడుతూ ఉంటే, ప్రతి సంఘములో దేవుని యొక్క చిత్తమును మరి నడిపించగలిగితే, దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిపించగలిగితే బహు గొప్ప ఆశీర్వాదాలను మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మరి మాతో మరి మనందరితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నా ప్రియురాలు ఎల్లప్పుడూ కూడా ప్రియుని స్వరము కొరకు, ప్రియుని రాక కొరకు, ప్రియుని మరి ఆయన యొక్క సన్నిధి కొరకు వేచి ఉంటుందండి. ఎవరినైనా మనం ఇష్టపడినప్పుడు మరి మనకు కలిగి ఉన్నటువంటి ఆ ఇష్టము వలన ఇష్టపడిన వ్యక్తి నిమిత్తం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ఇష్టపడ్డావో, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువులో ఉండటానికి ఇష్టపడ్డావో, ఎప్పుడైతే ప్రభువును నువ్వు గుర్తెరిగి ప్రభువు చిత్తమునకు లోబడ్డావో, ఆ దినం నుంచి ఇక నీవు ప్రియుని దానవు. హల్లెలూయా.
అనగా యేసుక్రీస్తు ప్రభువునకు నీవు ప్రియురాలవు అని అర్థం. హల్లెలూయా. అయితే ఈ రోజున మనం ఒక విషయం నేర్చుకోవడానికి దేవుడు ఈ యొక్క విషయాలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ విషయాలు అని అంటే, ప్రియుని స్వరమును నీవు వింటున్నావా? సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ ప్రియురాలు ఏమని చెప్తుంది? ఈ యొక్క పరమగీతము 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది అని ప్రియురాలు, ప్రియుని అంటే యేసుక్రీస్తు ప్రభు నిమిత్తమై ఈ యొక్క ప్రియురాలు చెప్తూ ఉందండి. ఏమని? నా ప్రియుని స్వరము నాకు వినపడుతుంది. హల్లెలూయా. అంటే ఆ యొక్క స్వరము వినగలిగినటువంటి స్థితిలో ఆమె ఉంది అని, అంత దగ్గరగా ఆ యొక్క మరి ఆ ప్రియునితో మరి ఆమె ఉంది అని అర్థం. హల్లెలూయా. అయితే ప్రియురాలు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ప్రియురాలు అనగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘము. ఈరోజు సంఘములో నీవు ఉన్నావా? సన్నిధిలో నీవు ఉన్నావా? ప్రార్థనలో నీవు ఉన్నావా? వాక్యములో నీవు ఉన్నావా? వాక్యముతో కలిసి నీవు ఉన్నావా? మరి సహవాసములో నీవు ఉన్నావా? రొట్టె విరుచుటలో నీవు ఉన్నావా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. సన్నిధి అంటే దేవుని యొక్క మరి ఆయన యొక్క సింహాసనం ఉన్నటువంటి స్థలము, మహారాజును మరి మనము చూడగలిగినటువంటి స్థలము. ఈ లోకపు రాజులు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనందరము కూడా ఆయన ఉన్నటువంటి స్థలంలోనికి ఎలాగ వెళతామో, ఈరోజు మరి భూమిని ఆకాశమును కలుగజేసినటువంటి మన గొప్ప రాజు అయినటువంటి ప్రభువును, పరిశుద్ధుడును, ప్రియ పరలోకపు తండ్రి అయినటువంటి మన గొప్ప దేవుడైన గొప్ప రాజైన యేసుక్రీస్తు ప్రభువు మూలముగా మనందరము కూడా జతపరచబడి ఆయన సన్నిధికి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. నిన్ను పిలిచిన పిలుపునకు నీవు లోబడుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి ఈ లోకములో ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు మరి ఈ దినమున నేనొక సభ జరుపుతూ ఉన్నాను, మరి మీరందరూ కూడా ఆ సమయమునకు రండి అని చెప్పినప్పుడు ఆ యొక్క మరి రాజ్యములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రాజ్యములో ఉన్న ఆయన యొక్క సింహాసనం ఎదుట సభ జరుగుతున్నటువంటి స్థలంలోనికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆ రాజు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ రాజు ఇచ్చినటువంటి అభయాలు వారు తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. ఎవరు తీసుకోవడం జరిగింది అని అంటే, ఆ రాజ్యంలో అనేక మంది ఉన్నారు, అనేక మందికి ప్రకటించబడింది. అనేక మంది అనగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రాజు మరి సభను ఏర్పాటు చేసి ఉన్నారని, మరి ఆ రాజు అంటే ఆ రాజ్యములకు సంబంధించిన వారందరికీ కూడా ప్రకటన చేయడం జరిగిందండి. ఎవరు ప్రకటించారు అని అంటే, రాజు యొక్క నిర్ణయాన్ని మరి రాజ్యమంతా ప్రచురపరిచే మరి కొంతమందిని సిద్ధపరిచి దేవుడు మరి ప్రకటించడం జరిగింది. ప్రకటించినటువంటి వారు అన్నారంట, మరి అందరూ రండి, అందరూ వచ్చి మరి ప్రభు యొక్క చిత్తం ఏంటో, మరి ప్రభు యొక్క ఉద్దేశాలు ఏంటో, ప్రభు యొక్క నిర్ణయం ఏంటో తెలుసుకోండి అని అన్నప్పుడు, మరి అందరూ రాజ్యంలో ఉన్నవారు అందరూ రాలేదు, కానీ మరి కొద్దిమంది ఆ సభకు వెళ్ళడం జరిగిందంట. వెళ్ళిన వారికి ఏమనుగ్రహించబడింది అంటే, రాజు తీసుకున్న నిర్ణయం ఏంటో, రాజు ఉద్దేశం ఏంటో, రాజు ఏమి ఇవ్వబోతున్నాడో, రాజు ఏమి చేస్తే మనకు ఇస్తాడో, మరి రాజు ఎందు నిమిత్తమై వీటిని ప్రకటించాడో, ఆ ప్రకటించబడినవి ఏమిటో వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా రాజు నోట నుండి వచ్చు మాటను బట్టి వారందరూ కూడా మాటలన్నీ కూడా వారి హృదయంలో భద్రపరుచుకున్నారు. అయ్యో, రాజు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు మేమెందుకు ఇలాగ ఉండాలి? రాజు ఇంత గొప్ప నిర్ణయం తీసుకుని మాకు ఇచ్చుచున్నటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదము మేము ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడ్డారంటండి. ప్రతి ఒక్కరు కూడా రాజు నిర్ణయాన్ని బట్టి, విన్నటువంటి మాటను బట్టి తన యొక్క మరి రాజు ఏమి చెప్పి ఉన్నాడో దాన్ని చేయడం ప్రారంభించారంట. దాన్ని చేయడం ప్రారంభించినప్పుడు చేసిన ప్రతి పనికి మరి రాజు యొద్ద నుంచి తను ఏదైతే ప్రకటించాడో ఆ ప్రకటించినటువంటి బహుమానము ప్రతి ఒక్కరూ కూడా అనగా వెళ్ళి విని దాన్ని ఆచరించి ఆచరణ ప్రకారంగా మరి ఎవరైతే దాన్ని కొనసాగించారో, ఎవరైతే దాన్ని చేయడానికి ఇష్టపడ్డారో ప్రతి ఒక్కరు కూడా బహుమానమును పొందుకున్నారంటండి. హల్లెలూయా. అప్పుడు లోకంలో ఉన్నవారు ఒక మాట అడిగారంట, ఏంటి ఈ విధముగా మీకు ఉచితముగా ఇవ్వబడ్డానికి కారణం ఏంటి?
మీరు ఉచితముగా వీటన్నిటి కూడా మీ ఇంటికి మరి పార్సిల్ రావడానికి కారణం ఏంటి అని మరి ఆ సభకు వెళ్ళలేనటువంటి వారు అడిగినప్పుడు వీరందరూ చెప్పారంట ఒక మాట. ఏంటి అని అంటే, పలానా రోజున రాజుగారు ఆయన సభ ఏర్పాటు చేసి మన అభివృద్ధి నిమిత్తమై ఆయన చెప్పబోయే మాటలు వినడానికి రమ్మన్నప్పుడు మేము వెళ్ళాము. వెళ్ళి ఆయన చెప్పినంతసేపు అక్కడ ఉన్నాము, చెప్పింది మా హృదయంలో పెట్టుకున్నాము. మరి ఇంటికి వచ్చిన తర్వాత మరి మేము వాటిని ఆచరించడము, అమలు చేయడం మొదలుపెట్టాం. ఆయన ఏదైతే చెప్పాడో అది మేము చేయడం మొదలుపెట్టాం. మేము దీవించబడుతున్నాం. హల్లెలూయా. మేము ఆశీర్వదించబడుతున్నాం. హల్లెలూయా. మేము దీవెన నొందిన వారము. హల్లెలూయా. మేము ఇట్టి అర్హత కలిగిన వారము. హల్లెలూయా. విని వదిలిపెట్టలేదు, మేము విని ఆచరించడం మొదలుపెట్టాం. రాజు ఏర్పాటు చేసిన సభలో ఉన్న ఆశీర్వాదాలు ఎలాగూ మేము పొందుకోగలుగుతామో, ఆయన నిర్ణయాలు మా జీవితంలో ఎలాగూ పనిచేస్తాయో, ఎలాగూ మరి ఆయన ఇచ్చిన ఆ యొక్క పథకాలు మా జీవితంలో ఎలాగూ నెరవేర్చబడతాయో మేము తెలుసుకుని వాటిని ఆచరించడం మొదలుపెట్టాము. ఇదండి ఈ లోకపు రాజే ఇంత గొప్పగా అతను నిర్ణయించుకున్న నిర్ణయాన్ని ఆ యొక్క ప్రజలకు చేయగలిగినప్పుడు నీ రాజు గొప్ప దేవుడా కాదా? ఆయన మహిమగల రాజా కాదా? నీ పరిపాలకుడా కాదా? నీ ప్రియుడా కాదా? ప్రియుని యొక్క స్వరము నువ్వు వింటున్నావా లేదా? సంఘమునకు వస్తున్నావా లేదా? సంఘములో ఆయన ఇచ్చిన పనిని చేస్తున్నావా లేదా? ప్రతి పని, ప్రతి ఒక్క మాట నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే, దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వాడవైతే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. నీ దీవెన నువ్వు పోగొట్టుకుంటున్నావంటే మందిరానికి రావట్లేదు. నీ దీవెన నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే దేవుని యొక్క స్వరము నీకు వినబడడం లేదు. ప్రార్థన యందు శ్రద్ధ లేదు, వాక్యమందు శ్రద్ధ లేదు, సన్నిధి యందు శ్రద్ధ లేదు, సహవాసమందు శ్రద్ధ లేదు, రొట్టె విరుచుటలో శ్రద్ధ లేదు. ఆది యందు అపోస్తులు సైతము చెప్పినటువంటి గొప్ప మాట ఏంటి అని అంటే, సంఘములు స్థాపించబడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో సహవాసము మరి ముఖ్యమని, సన్నిధి ముఖ్యమని, వాక్యము ముఖ్యమని, ఎడతెగక ప్రార్థన అవసరమని, పరిశుద్ధాత్మ శక్తి అవసరమని, ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట, ఆయన చెప్పిన మాటను ఆలకించి శ్రద్ధ తీసుకొనుట అనేది మన జీవితానికి, మన భవిష్యత్తుకు ఎంతో ప్రాధాన్యమని ఆది అపోస్తులు సైతం మనకు ప్రకటించడం జరిగింది. ఈరోజు నీవు నేను సిద్ధపడదామా? ఈరోజు నీవు నేను దేవుని సన్నిధికి మరి దగ్గరగా జీవిద్దామా? ఆయన గడప యొద్ద కాచుకుని ఉందామా? కనిపెట్టుకుని ఉందామా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆయన స్వరము నువ్వు వినాలంటే ప్రార్థనా గదికి నువ్వు వెళ్ళాల్సిందే. ఆయన స్వరము నువ్వు వినాలి అని అంటే ఆయన ఇచ్చే ఆధిక్యతను నువ్వు పొందుకోవాలి, ఆశీర్వాదాలను పొందుకోవాలి, దీవించబడాలి అని అంటే ఖచ్చితంగా ఆయన ప్రార్థనా గదిలోనికి మనం వెళ్ళాలి. ఆయన ఉన్నటువంటి స్థలంలోనికి మనం వెళ్ళాలి. నేనున్న స్థలంలో మీరు ఉండులాగున నేను స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. మన కొరకు ప్రార్థన చేస్తున్న దేవుని యొక్క సన్నిధికి మనము కూడా ప్రార్థనా గదిలోనికి ఆయన వలె మనము మార్చబడగలిగితే నీ ఆశీర్వాదాలు ఎన్నటికీ కూడా అవి కొట్టివేయబడవు. నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము దేవుడు నెరవేరుస్తాడు. ప్రియ సహోదరుడా, దేవుని స్వరం వింటున్నావా? ప్రియుని స్వరం వింటున్నావా? దేవుడు చెప్పిన ప్రతి మాటను విని గైకుని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు ఇష్టపడినట్లయితే ఈరోజు నీ ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తుంది. ఈరోజు నీ ఆశీర్వాదం నీ తలుపు తడుతుంది. ఈరోజు నీ ఆశీర్వాదం నిన్ను హెచ్చిస్తుంది. ఈరోజు దేవుడు అనుమతించినటువంటి ఆశీర్వాదం నీ జీవితాన్ని గొప్ప స్థితిలో ఉంచుతుంది. ప్రియ సహోదరుడా, ఈ వాక్యం విని నీకున్నటువంటి బద్ధకాన్ని తొలగించుకుని, నీకున్నటువంటి పరిస్థితులన్నిటినీ పక్కన పెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దామండి. దేవుడిచ్చిన ఇటు సందేశం ఎవరు నిర్లక్ష్యపరుచుకోకుండా దేవునికి మహిమకరంగా మనము జీవించడానికి సిద్ధపడదాం. మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధి మా గొప్ప తండ్రి, అయ్యా విన్నటువంటి వాక్యము ప్రభా నీ బిడ్డల హృదయములో నిలిచి ఉండునుగాక అని ప్రకటిస్తున్నాను. సర్వశక్తి గల దేవా, నీ సన్నిధిలో నీ బిడ్డలు నిలిచి ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ఆధిక్యత నీ బిడ్డలకు ప్రభా తండ్రి నేను పొందుకోవాలి అని అంటే అయ్యా మొదట నీ సన్నిధిలో మేము తల వంచాలి. అయ్యా మోకరించాలి, మా హృదయాన్ని అప్పగించాలి, నీ సన్నిధిలో నిలిచి ఉండాలి. పరలోకపు
ద్వారములు తెరవబడునుగాక, ప్రతి ఒక్కరి అక్కరలు తీర్చబడునుగాక, ప్రతి ఒక్కరి జీవితంలో వారు కలిగి ఉన్న ప్రతి ఉద్దేశం యేసు నామములో నెరవేర్పులోనికి వచ్చునుగాక. ఆటంకపరిచి దురాత్మలను దూరపరిచి ప్రభు సన్నిధి మూలముగా ప్రభు నీ బిడ్డలు హెచ్చింపబడునుగాక. అయా ప్రభువు మూలముగా దీవించబడుదురుగాక. ప్రభు యొక్క ప్రభా తండ్రి నాయన చిత్తమును గ్రహించుకుని వారి జీవితాలను మార్చుకుందురుగాక. ప్రతి ఒక్క ఆశీర్వాదముని బిడ్డల్ని వెంబడించునుగాక అని ప్రకటిస్తూ అయ్యా నీ బిడ్డలు ఎందు నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థన ఆలకించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన మా ప్రియ రక్షకుడును మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.